హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇది సప్తగిరి నర్సరీ, బుర్లంక, కడియం మండలం, రాజమండ్రి రూరల్ అండి. మాకు ఎక్కడ కూడా ఎటువంటి బ్రాంచీలు లేవు. ఓన్లీ మా రాజమండ్రి లోకల్లోనే బుర్లంకలో ఉందండి. ఎవరు సప్తగిరి పేరు చెప్పినా నమ్మకం లేదు. బయట చాలామంది సప్తగిరి పేరుతో కొన్ని మొక్కలు అమ్ముతున్నారు. అది మమ్మల్ని మళ్ళీ మాకు ఫోన్ చేసామని మీ సప్తగిరి వాళ్ళు ఇచ్చారని చెప్పి మమ్మల్ని అడుగుతూ జరుగుతుంది. కాబట్టి దయించి ఎవరు నమ్మకండి. మాదైతే మాత్రం ఒకటే బ్రాంచి, అది బుర్లంకలోనే ఉందండి. ఈరోజు వీడియో సారాంశం ఏంటంటే అవకాడో మీద కొంచెం అవగాహన. అందరూ అవకాడో పెంచాలన్న కాంక్షతో ఉన్నారు. అవకాడో వేసుకున్న వాళ్ళు అందరూ కూడా అండి గ్రాఫ్టింగ్ మొక్కలు మాత్రమే వేసుకోవాలండి. సీడ్లింగ్ మొక్కలు వేసుకోవడానికి ఇష్టపడకండి. గింజ మొక్కలు పెరిగి పెద్దయి కాయలు కాయాలంటే ఎంత సమయం పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడతాయో, ఏ రకంగా కాయలు కాస్తాయో, ఎటువంటి కాయ వద్దో ఎవరికి తెలియదు. కాబట్టి దయించి ఎవరు వేసుకున్నా సరే అవకాడోని గ్రాఫ్టింగ్ మొక్కలు మాత్రమే వేసుకోండి. చూడండి, ఇక గ్రాఫ్టింగ్ అంటే మీకు ఇదిగోండి, ఇది గ్రాఫ్టింగ్ ప్లేస్. గ్రాఫ్టింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట అండి. అంటే ఇది కింద ఉన్నది ఇదంతా కూడా సీడ్లింగ్ అండి. ఇది గింజ నుంచి మొలిచిన మొక్క ఇక్కడ తల కట్ చేసి ఆ తల మీద మనం కోరుకున్న రకాన్ని గ్రాఫ్టింగ్ చేసేదాన్ని గ్రాఫ్టింగ్ అంటారండి. ఇది గ్రాఫ్టింగ్ విధానం. గ్రాఫ్టింగ్ ఉన్న మొక్కలు వేసుకోవడం వల్ల మీరు అనుకున్న రకం, అనుకున్న కాయలు అనుకున్న సమయానికి కాయడం జరుగుతుంది. దయించి అవకాడో విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే అవకాడోకి మీరు ఈ గ్రాఫ్టింగ్ ప్లేస్ నుంచి కింద ఎటువంటి చిగురు వచ్చినా సరే ఇటువంటి వాటిని కట్ చేసుకోవాలండి. ఇలా తీసేయాలి. ఇది రానివ్వకూడదు. ఇక్కడి నుంచి ఈ ప్లేస్ మాత్రమే పెంచుకోవాలండి. ఇలాగా దీన్ని మాత్రమే పెంచుకోవాలండి. ఈ కింద ఉన్న చిగురు ఎప్పుడన్నా సరే పెరిగిందనుకోండి, ఈ కింద చిగురు పెరిగితే దీన్ని పెంచదన్నమాట అండి. ఇదే పెరుగుద్ది. దీనికి ఉన్న బలం దీనికి ఉండదు. దీన్ని ఎందుకంటే ఆపరేషన్ చేసి దీనికి గ్రాఫ్ట్ చేశారు కాబట్టి అంటుకుని దాని బోను దీని బోను మెచ్యూర్ అవడానికి కనీసం 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. అంతవరకు కింద ఎటువంటి చిగురు రాకుండా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఇది మాత్రమే పెంచుకోవాలి. ఇది ప్రధాన అంశం, ప్రతి ఒక్కరు గమనించండి. ఇంకొకటి ఏంటంటే చిన్న వయసులో ఎండ తట్టుకోదండి. ఇది ఇలాగా సెమీ షేడ్ నెట్లో ఒక వయసు వచ్చేంత వరకు పెంచుకోవాలి. లేదు భూమిలో పాతేశారనుకోండి, పాతిన తర్వాత దానికి చుట్టూరు ఇటువంటి షేడ్ నెట్ ఎండ మీద పడకుండా ఒక రౌండప్ సర్కిల్లో చుట్టూ కట్టుకుని పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట అండి. అవకాడో పెంచేవాళ్ళు మొదటి 2 సంవత్సరాలు కూడా అండి మొక్కకి డైరెక్ట్ సన్లైట్ అటాక్ అవ్వకుండా, ఎండ మీద పడకుండా సెమీ షేడ్ అంటే ఒక 20-30% ఎండ మాత్రమే పడేలాగా ఉన్నదంతా కూడా మీకు నేడ ఉండేలా చూసుకుంటే పెరుగుద్ది. అంటే ఇలా షేడ్ నెట్ ఉన్న వాతావరణంలో తొందరగా పెరిగినట్టుగా ఎండలో పెరగదనమాట అండి. 2 నుంచి 3 సంవత్సరాల వరకు అలా కాపాడుకుని పెంచుకోవాలి దీన్ని. ఆ తర్వాత మీకు జస్ట్ లైక్ మ్యాంగో పెంచితే ఎలాగో అలాగనమాట. మామిడి చెట్టు పెంచితే ఎంతో అంత. ఆ 3 ఏళ్ళ వయసు దాకా మాత్రం జాగ్రత్తగా సీడ్లింగ్ రాకుండా కింద నుంచి తీసేసుకోవాలండి. అంటు మొక్క మాత్రమే పెంచుకోవాలి. డైరెక్ట్ ఎండ పడకుండా 2 ఏళ్ళు కాపలా కాయగలగాలి. అప్పటి నుంచి అవకాడో వెల్ సెటిల్డ్ అవుద్ది. అదే మళ్ళీ మైసూరు, బెంగళూరు, కేరళ వాతావరణానికి అయితే డైరెక్ట్ వేసుకున్నా కానీ అక్కడ సన్లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి అండి, వాతావరణం చేంజ్ ఉంటుంది కాబట్టి తొందరగా రికవర్ అవుతాయి. మన హ్యూమిడిటీ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం కంపల్సరిగా ఈ పద్ధతి పాటించాలండి. ఇది అవకాడో యొక్క పెంచే విధానం. ప్రతి ఒక్కరు గమనించి అవేర్నెస్ వీడియో అండి. ఇది ఎవరు తెలియపరచడం కోసం చేసిన వీడియో. రైతులు ఎవరైనా అవకాడో పెట్టుకుంటే ఈ పద్ధతి అవలంబించండి.